టేక్ యాక్షన్. రేపు ఏం తిందామంటావు? ఏం చేస్తావు? కుండలో నీళ్ళు తాగకుండా ఆడే పెట్టిండే నీళ్ళు తీసుకొని వస్తావా? ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది. కట్. భలే చేశారు అసలు, సీరియస్గా అమ్మ మీరు చాలా బాగా చేశారు అసలు. సో ఇంకొక సీన్స్ అట్లా చేద్దాము, ఎందుకంటే ఒక్కటే వేలో చూడకుండా వేరే వేలో కూడా. వీళ్ళు దాన్ని బాగా వాడుకుంటాను నన్ను. ఆడిషన్ చేస్తుంది వాళ్ళ మీద నాకు ఉంటుంది, మీరు ఏమైనా చేసుకోండి, మీరంతా సైడ్ ఒకసారి కట్ చేస్తా, కట్ అని చెప్తారా? ఎందుకు మా ఒకసారి చెప్పండి, ఒక నిమిషం. ఎందుకు ఏమైనా ఒక నిమిషం చెప్పండి. ఇంకా అవ్వలేదు కదా కట్ట. అప్పుడే నాకు కొంచెం నేను కొద్దిగా మాట్లాడాలి. మాట్లాడండి ఒక నిమిషం. మీరు కట్ ఇప్పుడు కట్ కట్ అంటే నేను పోయి ఇంకా నీళ్ళే కదా తేవాల్సిండేది. కట్ అంటేనే కాదు, యాక్షన్ అన్నప్పుడు యాక్షన్ అంటానే ఇంకా పోయి పరిగెత్తి నీళ్ళే కదా తేవాల్సింది. నా మగానికి డైలాగులు ఏం లేవు కదా. యాక్షన్ బాయ్. ఇంకా నాకు ఇంకొక డౌట్. చెప్పండి. అంటే నాకు కాఫీలు, టీలు, సమోసాలు, ఇడ్లీలు, బిస్కెట్లు, జిలేబీలు, పల్లీలు, తర్వాత మంచి డ్రెస్ కట్టుకో, ఆ పాప సీరియల్ చేసుకుంటా. నేను డ్రెస్ కాదు శారీ వేసుకో, సీరియల్ అమ్మాయి వస్తుంది నీకు ఇంటర్వ్యూ చేసే సీరియల్స్కి. నిజంగా అంటే పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎట్లున్నారు? అందరికీ శుభోదయం. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఎక్కడో చూసినట్లుంది అనుకుంటారు కదా కొంతమంది, గుర్తుపడతారు. ఓకే, పోను మీకు అర్థమవుతుంది అనమాట. మనం ఒక ఇంటర్వ్యూ చేయడానికి వస్తాను, సీరియల్ ఇంటర్వ్యూ. Oh no! అట్లా మంచి సినిమాని ఆఫ్ చేస్తావు. ఏం సినిమా అది? అందరు రాళ్ళతో కొడుతున్నారు. నిన్నే నన్నెందుకు కొడతారులే రాళ్ళతో? మళ్ళా ఇంకెట్లా? ఏంది చేయుతాను? యోగా చేస్తారు కొంతసేపుకి, ఇప్పటి నుండి ప్రాక్టీస్ చేస్తాను. ఏం తింటావు? ఏం లే, ఊరికే ఎప్పుడు ఏదో అట్లా కెమెరామ్యాన్ అన్నా కాకపోయా, డైరెక్టర్ అన్నా కాకపోయా, అన్నా కాకపోతుంది. అది ఎంత బాగుందిరా. ఏమైంది? చూస్తా అంటే ఆది నువ్వు సీరియల్ పెట్టుకుని సీరియల్ ఆఫ్ చేస్తావు. నీకు మెంటల్ యాల చెయ్యట్లా అంటున్నావు. ఒకలా స్టైలా? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. బాగున్నారా? ఎక్కడో చూసినట్లుంది నాకు. ఏమో బాగా చూడన్నా. యువర్ థింకింగ్ రైట్. చెప్తే కదా మా ఇంటర్వ్యూ అని, నువ్వేం నమ్మలేదా? నిజంగా అంటేనే ఇంటర్వ్యూ కోసం వచ్చింది. నిజమా? లేదు, నేను ఊరికే నువ్వు అన్ని అబద్ధాలు చెప్తాంటాం అనుకున్నా. బాగున్నారా? మీరు బాగున్నారా? సీరియల్లో గుండమ్మ కథ, సీరియల్లో నేను సీరియల్ చెప్తానా, నువ్వు జీతలు కనొద్దు. గుండమ్మ కథ సీరియల్లో అది దాంట్లో వస్తుంది, జీ తెలుగులో వస్తుంది. సూపర్. ఇప్పుడు నమ్ముతావా నన్ను? అంతేగా. 3వ హీరోయిన్ కదా ఏమ్మా. ఇప్పుడు నమ్ముతావా నన్ను? థర్డ్ జనరేషన్. ఈడేమో ఇంత స్లిమ్ కనపడతాను, ఆడేందుకు అంతలా ఉన్నావు? ఇప్పుడు అయితే ఆ పడ్డు కూడా అట్లా ఈసారి వచ్చిన స్పాంజులు తెచ్చి అన్ని పెడదాము. కెమెరా పెట్టినా అట్లీస్ట్ స్పీకర్లన్నా పెట్టే వాయిస్ ఎట్లా వినిపిస్తుంది? వద్దులే, రెడీ నా ఇంటర్వ్యూకి. దాంట్లో ఏంది అంత లావు కనపడుతుంది, ఇంత స్లిమ్ ఉంది, పెద్ద లాగున్నావు దాంట్లో. నువ్వెందుకు ఇప్పుడు చిన్న లాగున్నావు? స్పాంజులు అన్ని పెడతారు. ఎంత చిన్న పిల్లలా ఉన్నారు తెలిసిన మీరు.
అసలు నేను నిజంగానేనా ఎందుకు మీ అసలు పేరు నా అసలు హేమ. పల్లవి అని పల్లవి దాంట్లో పల్లవి కదా నిజంగా నాకు షాక్లో ఉన్నా నేను నమ్మలేకపోతున్నాను నేనే నమ్మలేకపోతున్నా. అసలు నువ్వెట్లా అట్లా అనద్దు నాకు నువ్వెట్లా నీకెట్లా టచ్ నువ్వెట్లా పిలిపించినావు ఇన్స్టాగ్రామ్ నీకెట్లా పరిచయము నేనే కాంటాక్ట్ అయ్యాను విష్ణు గారిని. కొంచెం ఇక్కడ తగులుతుంది మీరు సౌండ్ బ్రేక్. ఫ్రెండ్సా ఇద్దరు ఇన్స్టాగ్రామ్లో ఫ్రెండ్స్ ఏం కాదు, మీ వీడియోస్ చూసి చెప్పినాను కదా అంతా. అదే ఎంత బాగా ఎట్లా ఒకసారి మీకు యాక్టింగ్ మీద బాగుంది కాబట్టి యాక్టింగ్ కావాలా లేదంటే డీటెయిల్స్ అవంతా కావాలా? నాకు యాక్టింగ్ కావాలని సీరియల్లో చేయాలి ఆ అమ్మాయి షాక్ కదరా సడన్ గా వస్తే ఏమి మీద ప్రేమతో రమ్మని రిక్వెస్ట్ చేసినా నేను, నీ కోసం పిలిపించినాను రా అని రిక్వెస్ట్ చేస్తే వస్తాను. ఎందుకు అత్తయ్య సీరియల్ మాకు కూడా మీరు ఎట్లో ఇంట్రెస్ట్ ఉంది కదా, మేము కూడా కొత్త సీరియల్స్ వస్తున్నాయి, మీరు ఒకసారి మీరు బాగా చాలా బాగుంటారు, చాలా మంచిగా మీరు చేస్తారు అని మాకు నమ్మకం ఉంది. అందుకు మీరు ఎట్లా యాక్టింగ్ చేస్తారు ఏంటని మేము కూడా ఇట్లా ఇట్లా అంట అంటే బుస్ కొడుతుందే ఎవరు నువ్వు ఇట్లా ఇట్లా అంటావు ఏం కొవ్వా ఆమ్స్ ఇట్లా అనుకుంటానా? తప్పుగా అనుకోవద్దు మళ్ళీ, అట్లేం లేదమ్మా, తప్పుగా బాబీ ఆ అమ్మాయి నాకు కరెక్ట్గా ఏందో అడుగుతుంది, నువ్వు నన్ను ఎగతాలు చేయొద్దు, గమ్మున కూర్చో. ఏమనుకోద్దా మా అత్తయ్య అంతే అప్పుడప్పుడు. అప్పుడప్పుడు నీ మొగుడు చేసింటే నేను అన్నా బా సారీ ఏమనుకోవద్దు, వాడు అట్లా చేస్తా అంటాడు మధ్య మధ్యలో, ఏ పట్టించుకోవద్దు. అలాగే ఇప్పుడైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను డైరెక్టర్ అనమాట, దాన్ని బట్టి నేను ఒక్కొక్క సీన్ ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఎట్లా చేస్తారో చూసిన ప్రకారం నేను వెళ్ళి మా టీంతో డిస్కస్ చేసి మీతో నేను మాట్లాడచ్చు కాల్ చేసి. ఓకే, మీరు రెడీయా ఆడిషన్స్కి? చేస్తావమ్మా? నిజంగా చేస్తావా? రెడీ అంటే ఇప్పుడు మీరు నేను చెప్తాను. లేదా ఉండాలని రిక్వెస్ట్ అంటే ఎందుకంటే ప్రూఫ్ ఉండాలంటే నువ్వు కెమెరా పెట్టినావా ఉండాలి కదా, నీకు ఎట్లా యాక్టింగ్ వానే ఎందుకు స్పీకర్లు ఇచ్చిండేది వాళ్ళ దానికి కాదు, మన యూట్యూబ్ ఏమైనా నిద్రపోతానవా? తొందరగా చేస్తే ఏంటి ఏంటనేది రెడీనా? అడుగుతావా? అడుగు, నువ్వేమాత్రం చేయగలుగుతావు యాక్టింగ్? నా సబ్స్క్రైబర్లు అందరికీ నేను సీరియళ్ళకి సినిమాలకి పోవాలని చాలా ఇష్టం. బిగ్ బాస్కి అందరికీ బిగ్ బాస్ ఓకేలే, అందరికీ అందరికీ వాళ్ళకు కూడా ఇష్టం, నాకు చాలా ఇష్టం, నేను ఒప్పుకుంటా. బట్ ఆ కెపాసిటీ అనేది ఉండాలి కదా, నాకుంది. అది నువ్వు అనుకుంటే సరిపోదు. కాదమ్మా, నువ్వు ఏమైనా డైరెక్టరా లేకుంటే ప్రొడ్యూసరా? తప్పుగా అనుకోవద్దండి, తప్పుగా అనుకోవద్దు, మామూలు చెప్తాను. బాయే లే రోకలు తీసుకొని దంచుతావు, మళ్ళీ ఏమైందంటావు, ఏం లే నువ్వు అత్తయ్య ఏందో మాట్లాడుతున్నారు. మళ్ళీ నీ మొగుడిని గమ్మున ఉండమను. ఏంది మీరు వేరే వాళ్ళు బయట వాళ్ళ ముందర అట్లా మాట్లాడుకుంటారు? అయితే మనిషే కాదే. చెప్పండి. మీరు అంటే ఇంట్రెస్ట్ ఉండడం అని కాదు, మీరు చేయగలరా లేదా అని కూడా చూడాలి. ప్రతి ఒక్కరికి చేయాలని ఉంటుంది కాబట్టి స్టార్ట్ చేయొచ్చు. మీరు ఆడిషన్స్ ఓకే కదా, చేస్తారా? ఓకే ఓకే. ఫస్ట్ సీన్ ఆల్ ద బెస్ట్. నిజంగా అంటే నువ్వు చాలా బాగా చేయాలని ఏం ఆల్ ద బెస్ట్ కూడా చెప్పకూడదా? ఓకే, ఫస్ట్ సీన్ లో మీరు కూడా ఒకసారి చేయండి, దాన్ని బట్టి చూడొచ్చు అన్నమాట. సో ఫస్ట్ సీన్ ఏం చేస్తారు? ఏమో ఇంకా ఫస్ట్ సీన్ లో అంటే ఇంకా లేచేసినాను, ఏమైనా చెప్పి ఇల్లు ఏం చేస్తారు? ఎప్ప ఇంకా ముందే ఉన్నాడే. అట్లా కాదు, ఇంకా మీరు కూడా ఉంటారు, లేయండి అంటే లేస్తాను అంతే. ఇల్లు ఏం చేస్తారు? ఫుల్ ఫ్రేమ్ ఓకే ఓకే లేండి, పర్లేదు చెప్తాను. ఓకే, మీరు కూడా చేయండి, అంటే తెలియాలి కదా మాకు కూడా, ఒకరిద్దరు ఉంటేనే చేసేకి అవుతుంది ఒక సీన్ అనేది. మీరేమంత చేయకండి, మీ ఇద్దరు మాట్లాడుతున్నారు. మెయిన్ లీడ్ అమ్మ మెయిన్ లీడ్, మేము డమ్మీ క్యారెక్టర్స్. మీరు మాట్లాడుతూ ఉండండి, మీరు మాట్లాడుకుంటుండండి. మీరు ఏం చేస్తారంటే నేను ఒక సైగా చేస్తాను అనమాట, వీళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు, బాగా అలిసిపోతారు చాలాసేపు మాట్లాడుతూ. మీరు తల్లి కాబట్టి ఇలా చూసి అరే వీళ్ళు బాగా మాట్లాడుతున్నారే, వీళ్ళ మంచి కోసం అని నీళ్ళు తీసుకొని వస్తారు, దగ్గుతాడనమాట. మీరు దగ్గితే మీరు ఆ కేరింగ్తో మీరు వెళ్ళి వెంటనే స్పీడ్గా వెళ్ళాలండి. మీరు ఎంత స్పీడ్ అంటే అంత స్పీడ్ వెళ్ళాలి, ఎందుకంటే స్పీడ్ వెళ్తేనే మనకి సీన్ లాగ్ అవ్వదు.
ఓకేనా? మీరు స్పీడ్గా వెళ్ళేసి వాటర్ తీసుకొని రావాలి. నేను పౌడర్ అట్లా ఏమైనా కొట్టుకుంటాను. నీకేమన్నా ఇప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్లు వస్తున్నారా? అట్లా కాదమ్మా, నేను ఎవరన్నా హీరోగా తీసుకుంటా ఆ మాత్రం అంటే అప్పటికి ఏం అర్థం? నన్ను తీసుకోకుండా నిన్ను తీసుకోవాలని అర్థమా? అట్లంతా ఏం అట్లేం లేదు, మీరు ఏదన్నా మిమ్మల్ని తీసుకుంటామా, మీరు చేయండి. ఓకేనా? చూడు పౌడర్ కొట్టుకునే పోతున్నాడు. లేదమ్మా, ఎట్లున్నానో అట్లా చూసుకుంటాను అట్లా. ఓకే పర్లేదు. ఓకే, మీరు ఇటువైపు రండి, అంటే సీన్ చూడాలి కదా. ఇటు నుంచి మీరు ఇట్లా రండి, ఇట్లా మీరు ఇట్లా మాట్లాడుతుండండి. నేను డైరెక్టర్గా అక్కడ ఉంటాను. మీరు వెంటనే నేను ఇట్లా ఇట్లా అంటాను, వెంటనే మీరు వెంటనే వెళ్ళాలి, స్పీడ్గా వెళ్ళాలి. మీరు కిందే కూర్చొని చెప్పేసి ఇక్కడే కూర్చొని చూస్తుంటాను నేను. మీరు ఫాస్ట్గా వెళ్ళి చేసేయాలి. ఇప్పుడు మీరు ముందైతే ఇక్కడ ఉండండి, మీరు చూస్తూ ఉంటారు అంతే, ఏం చేయరు. అంటే అదే అన్నమాట. అక్కడికి వెళ్ళి దగ్గర ఉండండి. ఓకే, అక్కడే ఎట్లుంటారు? నేను నీళ్ళు ఎచ్చకపోతాను అమ్మా. అదంతా ఉండదు, మీరు ఎట్లకైనా తీసుకురావాల్సిందే. మీరు ఎక్కడ పొజిషన్ ఇస్తే అక్కడ ఉండాలి. మీరు అట్లా అట్లా చెప్పకూడదు. మీరు ఇప్పుడు ఇట్లా చెప్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది మీకు యాక్టింగ్ దగ్గర అక్కడ. ఓకే రెడీ? మీరు మాట్లాడుకోవచ్చు, ఏదైనా మాట్లాడచ్చు. మీరు రియాక్ట్ అవ్వకూడదు దానికి. మీరు రియాక్ట్ అయితే నేను చూపించుకోలేను అనమాట. నేను చెప్పలేను, మా టీం వాళ్ళకి నేను చెప్పలేను. ఇది సీరియస్ గా చెప్తున్నాను, యాక్ట్ చేయండి. ఓకేనా? వాళ్ళు ఏది మాట్లాడినా మీకు సంబంధం లేదు. మీరు నవ్వద్దు, ఒక మాట అనొద్దు, ఏం చేయకూడదు. కేవలం ఇప్పుడు ఎట్లున్నారో అట్లే చూడాలి. ఓకేనా విష్ణు గారు? ఓకే, స్టార్ట్ చేద్దామా? టేక్ యాక్షన్. కాదు, ఈ అమ్మ యాక్టింగ్ చేయగలదంటావా? ఏం నాకేమంతా చేస్తుంది. ఏం చేస్తుందో ఏమో సరిగ్గా నాకైతే ఏం అర్థమైనా పత్తేపారు పత్తి మొఖంలా ఉంది ఊరికే. కట్ నేను ఇట్లా అన్నప్పుడు మీరు దగ్గాలి విష్ణు గారు. మీరు దగ్గతే వెళ్తారు కదా. ఇప్పుడు సీన్ చూసే వాళ్ళకి కూడా కోపంతో లేదు, సీన్ చూసే వాళ్ళకి కూడా ఒక రీజన్ పరంగా వెళ్తుందని తెలియాలి కదా. ఓకే, మళ్ళీ చేద్దాం. కొంచెం మీరు ఇంకా బాగా మాట్లాడండి, బాగా మాట్లాడాలి. ఓకేనా? రైట్, టేక్ యాక్షన్. ఇప్పుడు యాటికి పోదాం? అమ్మని ఇడిచి పెట్టేసి మనం బయటికి చెప్పాలా? నువ్వే యాటికి పోదాం? ఇట్లా కొట్టే సీన్స్ ఏమి ఉండవండి, మామూలుగా అడుగుతాను. ఒక్క నిమిషం. మీరు బాగా ఎట్లంటే ఎట్లుండాలంటే మీరు బాగా అంటే తన కోపం తెప్పించేటట్టు నవ్వుపించేటట్టు అట్లా ఉండాలి మీరు మాటలు. దాని పరంగా రియాక్ట్ అవుతారు. తను వెంటనే ఫాస్ట్గా వెళ్ళి అదంతా పట్టించుకోకుండా తీసుకొస్తారు వాటర్. మీరు లాగ్ చేశారు, మీరు ఇట్లా ఆగారనమాట. ఆగకూడదు సీన్లో, మీరు వెంటనే వెళ్ళి వచ్చేయాలి ఇట్లా ఫాస్ట్గా, ఒక సెకండ్లో ఇట్లా అన్నట్టు. ఇట్లా పోయి ఆగేది అంతా చెయ్యద్దు. మీరు కూడా బాగా ఎట్లా మాట్లాడాలంటే ఆవిడకి ఇంకా ఏదైనా రెచ్చగొట్టేనట్టు అట్లా మాట్లాడాలి. ఓకే ఓకే సరే. ఓకే, రెడీయా? గ్లాస్ పెట్టేసి చేద్దామని. టేక్ యాక్షన్. ఈమెకి పెద్దగా ఏదో అనుకుంటుంది కానీ ఆడంతా అంతంత మాత్రమే, పెద్ద ఏం లేదు. ఇప్పుడు ఫాస్ట్గానే వెళ్ళొచ్చు. కట్. మీరు కొట్టేటట్టు చూడాలా, మీరు ఏంటి సడన్ ఇట్ట చేస్తుంది. మీరు మాట్లాడుతున్నారు కదండి రెచ్చగొట్టినట్టు, సో గట్టిగా ఇసిరేటట్టు లాగా ఉండాలన్నమాట. అంటే ఆవిడకి ఇంకా రెచ్చగొడుతున్నట్టు మీరు ఇంకా చెయ్యాలా. ఆ వాటర్ వేయడమో లేకపోతే ఏదైనా చేయండి. ఇన్ని టేకులు చేపిస్తారా? అసలు ఒక్కటి మిస్ అయినా మళ్ళీ ఏమనకూడదా? మీరేమనకూడదు. మీరు ఏం చేసినా ఏమనకూడదా? అదొక స్టోరీలో నేను ఒక సీన్ చెప్తాను మీకు, అంతే. ఆ క్యారెక్టర్ అట్లాంటిది. మీరు ఆ క్యారెక్టర్ లో మన రియల్ వరల్డ్ క్యారెక్టర్ తీయకూడదు. ప్రెషర్ తీసుకునే క్యారెక్టర్ అసలు అది చాలా గొప్ప క్యారెక్టర్ అది. ఎట్లా అంటే ఇంకా నేను చెప్పినా కూడా మీకు చాలా రోజంతా అయిపోతుంది, అంత గట్టి క్యారెక్టర్. అయ్యో మూగుదాని చాలా గ్రేట్ క్యారెక్టర్. నేను చెప్తున్నది ఇప్పుడు ఈ సీన్ లో చిన్నగా సీన్ తీస్తున్నా మీతో, అంతే. ఓకేనా? రెడీ? ఓకే. ఒక చిన్న సీన్ కి ఇన్ని టేక్లా ఏంది మేడం మీరు? టేక్ యాక్షన్. రేపు ఏం తిందామంటావు? ఏం చేస్తావు? Beyond the expectations. Let's begin the show. కుండలో
నీళ్ళు తాగకుండా ఆడే పెట్టిండే నీళ్ళు తీసుకొని వస్తావా? కుండలో నీళ్ళు తాగకుండా ఆడే పెట్టిండే నీళ్ళు తీసుకొని వస్తావా? ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది. కట్. భలే చేశారు అసలు, సీరియస్గా అమ్మ మీరు చాలా బాగా చేశారు అసలు. ఇట్లా చేస్తారని అసలు అనుకోలేదు నేను. నిజంగా విష్ణు గారు మీ మదర్ అయితే నిజంగా బాగా చేశారు అసలు. అసలు సీరియస్ ఆ క్యారెక్టర్కి అదే కావాలా. తర్వాత ఉంటుంది మేడం సినిమా. అసలు అట్లా చేయలేదు మీరు. గ్రేట్ అండి, మీరు నిజంగా క్లాప్స్ ఇవ్వాలి తెలుసా మీకు. చాలా చాలా బాగా చేశారు. ఇంక ఇట్లే ఇప్పుడు నేను నా టీం వాళ్ళకి చెప్పుకుంటే నాకు ప్రౌడ్గా ఉంటుంది అనమాట. సో ఇంకొక సీన్స్ అట్లా చేద్దాము, ఎందుకంటే ఒక్కటే వేలో చూడకుండా వేరే వేలో కూడా వీళ్ళు దాన్ని బాగా వాడుకుంటాను నన్ను. అమ్మా ఛాన్స్ అని నేనేం వాడుకుంటేదమ్మా, నేను క్యారెక్టర్ వాడేమ్మ తాగి నీళ్ళు కొడతావా వద్దంటే నేను కాదు. మీరు 3-4 సార్లు నన్ను రెచ్చగొట్టమంటేనే కదా నేనే కదా అన్నాను. ఫీల్ అయినావా? మళ్ళా ఓకే, ఇప్పుడు వేరే సీన్ చేద్దాము. మీరు ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నారండి, ఓకేనా? మీరు ఆర్గ్యుమెంట్ చేసుకుంటుంటే సడన్ గా ఇప్పుడు విష్ణు గారి దగ్గర కాబట్టి అది పడిపోతుంది. ఓకే, మీరు ఆర్గ్యుమెంట్ చేసుకుంటుంటారు. ఇప్పుడైతే ప్రెసెంట్ తన దగ్గర కాబట్టి మీరు ఏదో గట్టిగా మాట్లాడుతుంటే తిను పక్కనే ఉండి చూస్తారు. చూసి వెంటనే వెళ్ళి టాబ్లెట్స్ లేకపోతే వాటర్ ఏదో ఒకటి మీరు తీసుకురండి. ఎందుకంటే బాగా కొట్లాడుకుంటున్నారు, కూల్ డౌన్ అవ్వండి అని చెప్పేసి. టాబ్లెట్స్ మీరు దగ్గొచ్చినా ఏదొచ్చినా ఏదైనా సేఫ్టీగా, అంటే తను ఆలోచనలో ఉండదు. మీరు కూల్ అవ్వాలనేసి వాటర్ తీసుకొస్తూ టాబ్లెట్స్ కూడా తీసుకొస్తుంది, అంటే హడావిడిలో మీ మీద అంతగా ఉంటుంది అనమాట. ఓకే చేద్దామా? మీరు ఎంత ఫాస్ట్ ఉన్నారంటే వీళ్ళు ఎట్లా కొట్టుకుంటూ ఉంటారు, మీరు అట్లే నించొని ఉండాలా. నేనేంది ఇట్లా అంటాను అనమాట. నేను ఇట్లా అంటే వెళ్ళిపోవాలి. మీరు అక్కడ చూడాలి, నన్ను చూడాలి. అట్లా నన్ను చూస్తున్నట్టు వాళ్ళకి తెలియకూడదు, అంటే కెమెరాకి తెలియకూడదు మీరు నన్ను చూస్తున్నారని. నేను ఎప్పుడు అంటానా నాకే తెలియదు. ఇట్లా అంటాను నేను. ఇట్లా ఈసారి కొంచెం టేక్ చేంజ్ కి నువ్వు ఈడ. ఓకే రెడీయా? టేక్ యాక్షన్. ఎంత కొట్టినా చావని పాము కదా నువ్వు, కొంచెం కూడా సిగ్గు లేకపోకుండా. మీరు మాట్లాడుతూ ఉండాలి. మీరు ఒక్కళ్ళనే చూడకండి మీరు, ఎందుకంటే ఇద్దరు కొట్లాడుతారు, ఇద్దరి మీద మీరు ఫాస్ట్గా వెళ్తారనమాట. ఓకేనా? రెడీ యాక్షన్. ఎంత ఉడాల్ ఫేస్ నీది, కొంచెం కూడా నేనేం చేసినా మధ్యలో నువ్వు నన్ను అంటావు. ఏం చేసేది ఏముంటుంది నీకు, కొంచెం కూడా కామన్ సెన్స్ లేకపోతే. ఏం కామన్ సెన్స్? ఏం చేయలేదు నేను, చెప్పు. మీరేంటి అంత అంటే ఎట్లనో వీళ్ళేంది ఇట్లా అన్నట్టు కోపంగా చూడకండి. మీరు కామ్గా ఉండాలి. మీ ఫేస్ అట్లా తెలుస్తుంది ఆడియన్స్కి. ఇప్పుడు మాకైతే ఎట్లుందంటే చిరాగ్గా వీళ్ళేంది ఇట్లా అన్నట్టు చేస్తున్నారు. మీరు ఆ లుక్ ఇవ్వకండి. ఓకే రెడీ టేక్ యాక్షన్. కొంచెమన్నా బుద్ధి ఉందా నీకు? నేనేం చేసినాను ఫస్ట్? నువ్వు నన్ను అంటావు. నువ్వు అన్నమే కదా తినేది. అన్నమే ఇంకేంది? నువ్వేం పెడుతున్నావు? నాకు ఏమన్నా పెడుతున్నావు? తింటానావా నువ్వు? పరగాడుకుంటారు వాళ్ళు, పరగాడుకుంటూ వస్తేనే. మీరు కట్ చెప్పానండి. మీరు ఇట్లా రాకూడదు. మన ఫ్రేమ్కి కెమెరా పెడితే అడ్డొస్తుంది కదా. అంటే మా అమ్మకి హైలైట్ కావాలని ఇంట్రెస్ట్. లేట్ అయిందండి, మీరు తీసుకొని వచ్చేది టాబ్లెట్స్ అన్ని లేట్ అయిపోయాయి. రెడీయా? మీరు లాగ్ అయింది, ఇంకొంచెం మళ్ళీ ఫాస్ట్గా చేయండి. ఓకేనా? మీరు కొట్టుకోవాలి. మీరు ఆమె మీ ఇష్టం, అది మీరు ఏం మాట్లాడుకున్నా అవికి సంబంధం జస్ట్ చూస్తూ ఉంటారు అంతే. మీరు ఆవిడ్ని ఇద్దరిని చూస్తూ ఉండాలి. లాగ్ అవుతుంది మళ్ళీ. ఓకేనా? రెడీ టేక్ యాక్షన్. కొంచెం కూడా సిగ్గు శరము లేకపోకుండా పొద్దున్న లేస్తా అంటావు, పనుకుంటావు. ఎన్ని గంటలకు రాత్రంతా పండుకోలే ఇంకా ఊరికే. ఎట్లా చూస్తావు చూడు, మిడిగుడ్లు వేసుకున్నావు కళ్ళ. ఎట్లా చూడాలా? మీరు నన్ను చూస్తూ ఉండాలి కదా. నేను చెప్పాను ఆల్రెడీ, నా సైగా నేను చేస్తాను. మీరు ఏమన్నా అక్కడ చూడాలి ఇక్కడ చూడాలి, కానీ నన్ను చూస్తున్నట్టు ఎవరికి తెలియకూడదు.
ఓకే రెడీ టేక్ యాక్షన్. కొత్త డ్రెస్సా? నువ్వు కొనిచ్చింటివా? కొన్ని బట్టలు కొంటాండు. ఆ, ఆ? ఆ, బట్టలు మాత్రమే కొంటాండు. ఆ, ఏమి ఏమొద్దు? ఆ. అబ్బా కరెక్ట్ టైంకి వచ్చినావు. మళ్ళా కొట్టచ్చా? టాబ్లెట్ ఆ టాబ్లెట్ కాదు కదా, టాబ్లెట్స్ ఎందుకు వచ్చినావు అని తిట్టచ్చు మీరు. ఓకే 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 మళ్ళీ అది మంచి సీన్. తిట్టాలా మీరు? అదే నెక్స్ట్ తిట్టాలా? ఓకే తిట్టేచ్చు. ఓకే ఇట్లా రెడీ రెడీ అక్కడ నుంచి తీసుకోండి. ఓకే ఉరికెత్తుకుంటా వస్తుందా? అక్కడ నుంచి వెళ్ళండి, అక్కడ నుంచి వెళ్ళండి. ఎక్సైజ్ అవుతుందా? రైట్. ఏ యాక్షన్ చెప్పలేదండి నేను. యాక్షన్. రెడీ టేక్ యాక్షన్. సిగ్గు శరం ఉందా? టాబ్లెట్ యాదో కూడా తెలుదా? ఇది వేస్తే గొంతుల్లోకి చిక్కులు కుట్టుందేమో, కదలకూడదు కదా. కానీ చాలా బాగా కట్ కట్. మీరు కదలకూడదు, అట్లే ఉండి నవ్వకూడదు. మీరు నవ్వుతున్నట్టు అనిపిస్తుంది, నవ్వకుండా ఇట్లా కామ్ ఇట్లా ఉండాలి. మేము ఏమైనా చేయొచ్చు. ఇట్లా ఉండాలి కామ్గా. కొడుతున్నా. ఓకే వద్దు కొద్దాంగులు కొట్టద్దు. రెడీ టేక్ యాక్షన్. టాబ్లెట్ లేవో కూడా తెలుదా? మనిషి వే లేకపోకుంటే మైదానం వే. కట్. అమేజింగ్. సూపర్ అండి మీరు. అంతగా తిట్టినా కూడా మీరు ఉన్నారండి, నిజంగా బాగా చేశారు. ఇంకొకటి చేద్దామండి. మీరు కూర్చొని ఉండండి ఇక్కడ. ఓకే మీరు కూర్చొని ఉంటే మీరు ఒకసారి సీన్ వినేకి రావాలా. డైరెక్టర్ సీన్ చెప్పినప్పుడు మీరు కంపల్సరీ ఉండాలి, అది రూల్ అనమాట. ఓకేనా? వీళ్ళు కూర్చొని ఉంటారు. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే చీపుర ఉంటుంది కదా, అదే మీరేమంటారు, చీపుర తీసుకొని మీరు ఊడుస్తూ ఉండాలా. ఇది ఫస్ట్. అప్పుడు మీరు ఇప్పుడు ప్రెజెంట్ ఏం చేయాలంటే అక్కడ కూర్చోండి, ఇలా కూర్చోండి, ఇలా ఇలా కూర్చోవాలి. మాలాసనలో కూర్చోవాలి. అలా కూర్చొని వాళ్ళని చూస్తూ ఉండాలి మీరు. నువ్వు చూపించు యోగా మాస్టర్ మా. అంతేలే, కరెక్ట్ కూర్చున్నావు. కరెక్టేనా? ఓకే ఓకే ఫైన్. అలా కూర్చొని ఉండండి. వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు, జస్ట్ మాట్లాడుతూ ఉంటారు. నేను సైగా చేస్తాను, ఇట్లా అంటాను. ఆ సైడ్కి మీరు వెళ్ళి వాటర్ తీసుకొని రావాలి. ఫాస్ట్గా ఉండాలి, అది ఎంత ఫాస్ట్ అంత ఫాస్ట్ ఉండాలి. ఓకే మీరు ఎట్లయినా ఉండండి, మీరు ఏమైనా చేయండి. అంటే మెయిన్ నేను వాళ్ళని మాని కదా నేను ఆడిషన్ చేస్తాను, వాళ్ళ మీద నాకు ఉంటుంది. మీరు ఏమైనా చేసుకోండి, మీరంతా సైడ్ క్యారెక్టర్. ఒకసారి కట్ చేస్తా, కట్ అని చెప్తారా? ఎందుకు మా? ఒకసారి చెప్పండి, ఒక్క నిమిషం. ఎందుకు ఏమైనా ఒక్క నిమిషం చెప్పండి. ఇంకా అవ్వలేదు కదా కట్. అప్పుడే నాకు కొంచెం నేను కొద్దిగా మాట్లాడాలి. మాట్లాడండి ఒక నిమిషం. మీరు కట్ ఇప్పుడు కట్ అంటే నేను పోయి ఇంకా నీళ్ళే కదా తేవాల్సింది. కట్ అంటేనే కాదు, యాక్షన్ అన్నప్పుడు యాక్షన్ అంటానే ఇంకా పోయి పరిగెత్తి నీళ్ళే కదా తేవాల్సింది. నా మగానికి డైలాగులు ఏం లేవు కదా. డైలాగులు అవన్నీ ఉంటాయి. ఏంది డైలాగులు? ముందు పొద్దాంకులు నీళ్ళు తేవడము నీళ్ళు కొట్టించుకోవడమే ఉంది నా బతుకు. ఇంకేంది నేను సీరియల్లో సెలెక్ట్ అయ్యేది ఎప్పుడు? నేను నాకు డైలాగులు చెప్పాలంటే ఇష్టము, మాట్లాడాలంటే ఇష్టము. మూదా నాకు అట్లున్నా నేను. రాధిక గారు మీకు డైలాగ్స్ వస్తాయి, ఫస్ట్ ఇది చేస్తేనే కదా మీరు ఎంత అని తట్టుకోగలరు, మీకు ఎంత కెపాసిటీ ఉంది, మీకు ఎంత యాక్టింగ్ మీద ఉందని మాకు తెలుస్తుంది. ధైర్యం ఉందా లేదా ఏంటని మాకు తెలియాలి కదా. నాకు దండిగా ఉంది ధైర్యం. చెప్తే ఎవరైనా చెప్తే మేము అందరినీ తీసుకోవచ్చు యాక్టింగ్కి. టెస్ట్ చేస్తేనే కదా. ఇది ఒకసారి చేసి ఇంకొక ఆడిషన్ చేద్దాము, దాని తర్వాత నేను చెప్తాను. అది యాక్టింగ్ లో అట్లే అండి. యాక్టింగ్ ఏది ఉండదు, కులం మతం అట్లా ఏం ఉండదండి. అది యాక్టింగ్ అంటే ఆ సీన్ పరంగా చేయాల్సిందే. ఓకే రెడీ? మీరు అక్కడ నుంచి వచ్చి కూర్చోవాలా. అది చీపురు తెచ్చి పెట్టుకోవాలనా? తెచ్చి పెట్టుకోండి అక్కడ. అది నెక్స్ట్ సీన్.
నీతో పని చేయాలంటే నాకు బాధ అవుతుంది మా. నేను తెలుసా అంటే కదమ్మా, యాక్టింగ్ చేసినట్టు యాక్టింగే కదా ఇప్పుడు మనం చేస్తాం కదా. అంతేగా. ఓకే రెడీయా? టేక్ యాక్షన్ అన్న వెంటనే మీరు ఇక్కడికి వచ్చి నేను చెప్పిన పొజిషన్లో కూర్చొని ఉండాలి, చూస్తూ ఉండాలి, వాళ్ళని చూస్తూ ఉండాలి. అంటే వచ్చి కూర్చునేదే కదా, అంతకన్నా ఏముంది. టేక్ యాక్షన్. కట్. మీరు చూస్తూ ఉండాలి వాళ్ళని. మీరు దేనికి వస్తున్నారు ఇక్కడికి, ఏం చేసేకి వస్తున్నారు అట్లా కూర్చొని చెప్పండి. మళ్ళీ అండి కట్ అయింది, మీకు అర్థమైందా? వాళ్ళని చూసుకుంటూ ఉండాలి మీరు. కాదమ్మా, మోకాళ్ళు ఒకవేళ వద్దు ప్రాబ్లం ఉంటే వేరే షాట్ చేద్దామా. ఏం లేదులే, నువ్వు మూసుకొని కూర్చో. రెడీ, టేక్ యాక్షన్. కట్. బాగా చేశారు మీరంతా. ఈ ఏజ్లో కూర్చొని నించొని చేయడం అనేది గ్రేట్ నిజంగా. నేను ఏదైనా చేస్తా, ఎంత కష్టమైనా చేస్తా. ఇంకొక సీన్ చేద్దాము, మీరు అది కొంచెం ఫాస్ట్గా. అది ఏంటంటే నేను బాయ్ అని అనమాట అంటాను, మీరు వీళ్ళు మాట్లాడుతుంటారు, మీరు ఫాస్ట్గా అక్కడి నుంచి ఫాస్ట్గా వచ్చి ఒక డైలాగ్ చెప్పాలి. ఏం డైలాగ్? మీకు డైలాగ్స్ కావాలన్నారు కాబట్టి టీ, కాఫీ, బిస్కెట్స్, బోన్వేటా, హార్లిక్స్, బూస్ట్, వాటర్ బాటిల్, సమోసా, జిలేబీ అన్నట్టు మీరు చెప్పాలి ఈ డైలాగ్స్. వాళ్ళని అడగాలి మీరు. ఓకే, ఇట్లా అడిగితే వాళ్ళు ఏది చెప్తే అది ఓకే ఓకే సార్, ఓకే మేడం అన్నట్టు వెళ్ళి తీసుకొని వెళ్ళి వచ్చేయండి, అంతే. ఏం లేదు. అట్లా పొద్దున్న నుంచి మీకు రాత్రి దాకా టేక్స్ అవుతూనే ఉంటాయి, మీకు అసలు ప్రాబ్లమే లేదు. మీకంటూ ఒక డైలాగ్ అనేది ఉంటుంది. ఏదో తేడాగా ఉందేంటి? పొద్దున్న నుంచి మీకు డైలాగ్స్ కావాలి సాయంత్రం వరకు. ఏం డైలాగ్ అత్తయ్య? ఏం డైలాగు? నీళ్ళు దేవల్ల, అదే వాటర్ బాటిల్, కూల్ వాటర్ బాటిల్, కాఫీ, టీ, జిలేబీ, బిస్కెట్లు, సమోసా అని డైలాగ్ ఉంటుంది. ఇంకా వగైరా వగైరా, మిరకాయ బజ్జీలు, ఇంకా అన్ని మొత్తం. నేను అంటే ఇంకా నాకు ఇదే డైలాగులన్నీ పొద్దున్నుంచి సాయంత్రం వరకు అలానే ఉంటుందండి మీకు. ఇంకా పొద్దునుంచి రాత్రి వరకు. అంటే నేను ఓపిక ఉండే క్యారెక్టర్ మీకు అసలు తెలీదు. చెప్పండి, మా అత్తయ్యకి సరిగ్గా రాలేదు. ఏం రాలే? టీ, కాఫీ, జిలేబీ, సమోసాలు, మళ్ళీ మిరకాయ బజ్జీలు, ఇంకేం కావాలా? వేరుశనగకాయలు అన్ని కావాలా? నేను ఒక్కసారి చెప్పిన దానికి మీరు ఇట్లా గుర్తుపెట్టుకున్నారంటే గ్రేట్. అంటే ఇప్పుడు నాకు సీరియల్ లెక్క తీసుకునేది సత్యం. సీరియల్ లెక్క తీసుకునేది పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కాఫీలు, టీలు, సమోసాలు మోసేకి అనమాట, నీళ్ళు ఇచ్చేకి. చెప్పండి. నాకు ఇచ్చే ఆ సీనే కదా మీరు. నేను ఇస్తాను, మీకేం బాగా హ్యాపీ కూర్చున్నారు, మీకేమి. ఒకసారి టేక్ చేద్దాం. టేక్ యాక్షన్. సార్ ఏం కావాలా సార్? కాఫీ, టీ, సమోసా, టీ. కట్. నేను బాయ్ అని పిలవలేదండి, యాక్షన్ అంటారు. అంటే లేట్ గా కూడా చెప్పకూడదు. ఎస్, ఫాస్ట్గా చెప్పాలి. టేక్ యాక్షన్. బాయ్. సార్ మీకేం కావాలి సార్? కాఫీ, టీ, సమోసా, జిలేబీ, అంతే చాలండి. ఏం కావాలి సార్? 2 కాఫీ పట్టుకుంటా హాట్గా. కట్ కట్. మీరు ఓకే మేడం, ఓకే సార్ అనలేదు. ఇంకొకసారి అక్కడ నుంచి. టీ, కాఫీ, సమోసా. టేక్ యాక్షన్. బాయ్. సార్ ఏం కావాలి సార్? టీ, కాఫీ, సమోసా, జిలేబీ, ఒక సమోసా. ఓకే సార్. రాధిక గారు మా ఒకసారి రాంగ్ చేసినారు మీరు. ఇప్పుడు మీరు ఇట్లా వచ్చిన వెంటనే వాళ్ళు చెప్పిన తర్వాత ఓకే మేడం, ఓకే సార్ ఇట్లా అనుకొని వెళ్ళాలి. మళ్ళీ అది కూడా నాతో ఎప్పుడు చేయించుకుంటున్నారండి.
ఎవరికి చేయలే నేను. అక్కడే ఉండండి. రెడీ టేక్ యాక్షన్ బాయ్. నమస్తే సార్, మీకు కాఫీ, టీ, సమోసా, జిలేబీ ఏం కావాలి సార్? బిస్కెట్ కట్ ఇట్లా ఎందుకు అంటున్నారు? అవి ఉన్నాయని అలా ఇలా అనకూడదండి. జస్ట్ ఇలా నించుని ఇట్లా చెప్పుకొని మళ్ళీ ఓకే వాళ్ళు చెప్పిన తర్వాత ఓకే అట్లా ఇట్లానా? ఎట్లయినా ఉండండి, పర్లేదు మాకు. ఇట్లా ఊపకండి చేతులు. టేక్ రెడీ టేక్ యాక్షన్ బాయ్. సార్ కాఫీ, టీ, జిలేబీ, బిస్కెట్లు, సమోసా ఏం కావాలి సార్? మీకేం కావాలి మేడం? మేడం మీకే ఓకే మేడం, ఓకే సార్. అమేజింగ్. రేయ్ ఏజ్ ఎంకరేజ్ చేయరా. వావ్, బాగా చేశారు మా, మీరు చాలా బాగా చేశారు అసలు. ఇంకా నాకు ఇంకొక డౌట్. చెప్పండి. అంటే నాకు కాఫీలు, టీలు, సమోసాలు, ఇడ్లీలు, బిస్కెట్లు, జిలేబీలు, పల్లీలు, తర్వాత ఛాయ్, ఇంకా నీళ్ళు, ఇంకా ఏంటి ఇవన్నీ కొంటున్నారా? నేను ఇవన్నీ చేసేకే నాకు సీరియల్ తీసుకుంటారా? లేదు, నేను ఒక సీన్ చెప్తున్నా మీకు, అంతేనా? అంతేనా? అంతే. అంటే మీరు ఎంత ఓపికగా ఉంటారు, ఎంత మాట్లాడగలరు, ఏమి ఓపిక. ఇంకా ఎవరన్నా అంటే ఇంత ఓపికగా చేసినానంటే నేను నాలో నిజంగా మీరు గ్రేట్. నిజంగా గ్రేట్. క్లాప్స్ కొట్టచ్చు. రేపు ఇంకొక ఇంటర్వ్యూ అన్నారు కదా, మళ్ళీ ఏంది రేపు కసు దొబ్బిస్తారా? సత్యం బాత్రూమ్ కడిగిస్తారా? అలా నసుకుతావేంటయ్యా? యాక్టింగ్ చేయొద్దు. కూర్చోమ్మా. వాళ్ళమ్మ నీదో ఎప్పుడో లోపల ఉండే కసి అంతా తీర్చుకున్నట్లున్నారు. నిజంగా బాగా చేశారు. నేను మా టీం వాళ్ళకి వెళ్ళి మాట్లాడొచ్చు మీ గురించి. థ్యాంక్ యూ. కానీ ఆ ఫస్ట్ వాటర్ పోసుకునే సీన్ చాలా బాగుందండి, నాకు బాగా నచ్చింది అది. అవునా? మరి ఇంకోసారి పోసుకోవాలా? ఒకసారి చేద్దామంటే చేద్దాం అది కూడా. నిజంగా అది చాలా బాగుంది అసలు. నేను అది వీడియో తీసుకోవాలనుకున్నాను కానీ అది స్పాంటేనియస్ గా జరిగిపోయింది కాబట్టి చాలా బాగా ఓర్చుకున్నారు మీరు. గ్రేట్. నా తలకాయ వాళ్ళొద్దు.